సింహరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. గత వారం చెప్పినట్టుగానే ఈ వారం వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. వ్యయంలో గురువు ఉన్నారు. అయితే శుభకార్యాలకు ఎక్కువగా ఖర్చు చేస్తారు. శుభకార్యాలు ఘనంగా నిర్వర్తించాలి అని ఆలోచన చేస్తారు. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయవరాలు సానుకూలంగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. సంతానం విద్యలోనూ వృత్తిలోనూ మంచి రాణింపు సాధిస్తారు. మన కష్టపడినందుకు మన సంతానం బాగా వృద్ధిలోకి వచ్చారని ఆనందం పడతారు. అదేవిధంగా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం, జీవిత భాగస్వామితోటి మాట పండిపులు ఏమీ లేకుండా సామరస్యంగా ఉండే అవకాశాలు గోచరిస్తుంది. ప్రతి పనిలోనూ జీవిత భాగస్వామితో చర్చించి ముందుకు వెళ్ళినట్లయితే సాధ్యమైన వరకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అయితే ఒక్కొక్కసారి ఆఫీస్లో కానీ ఒక్కొక్కసారి కార్యాలయంలో కానీ వ్యాపారంలో కానీ చికాకు అనేది ఏర్పడుతుంటుంది. అయితే కోపాన్ని అదుపులో ఉంచుకొని సామరస్యంగా వెళ్ళి మీరు తీసుకునే నిర్ణయాలు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. మనం చేయగలమా లేదా, మనకి ఇలాగే ఉంటుందా, అష్టమ శని నడుస్తుంది, మనకి ఏ పని అవ్వట్లేదు అనుకుంటారు. కానీ అష్టమ శనిలో శని భగవానుడు అష్టక వర్గులోను సర్వాష్టక వర్గులో చాలా బలంగా ఉన్నారు. శని భగవానుడు బలంగా ఉన్నప్పుడు కొన్ని శుభకార్యాలు కూడా జరుగుతాయి. శని భగవానుడు బాగోలేనప్పుడు కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అంతే తప్ప అష్టమ శని నడుస్తుంది, ఈ అష్టమ శని నడిచిన కాలం ఇలాగే ఉంటుందని కాదు. ఏదైనా సరే మనం చెప్పే ఫలితాలు ఏవైతే గోచారాన్ని బట్టి వార ఫలాలు చెప్పడం జరుగుతుంది. దాంట్లో ఒక్కొక్క వారం బాగుంటుంది, ఒక్కొక్క వారం బాగుండదు. అయితే ఫైనల్గా మనగా తీసుకునే నిర్ణయాల వల్ల మేలు చేస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి వస్తుంది. ముఖ్యంగా వైద్య వృత్తి, చార్టెడ్ అకౌంట్స్, ఫినాన్షియల్, MBA ఈ సెక్టర్స్ వరకు కలిసిబడదంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వరకు కూడా మంచి కలిసిబడదనంగా ఉంటుందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సొంతంగా వ్యాపారం చేయాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మనం సొంతంగా నిలబడాలి, ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఎన్నిక చెప్పినా సరే మన మార్పులో ఎటువంటి మార్పు ఉండకూడదు, ఒకరి మీద ఆధారపడకూడదనే భావన ఎక్కువగా ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి, కానీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసి ముందుకు వెళ్ళండి. బయట ఫ్రెండ్స్తో మాట్లాడడం వల్ల కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా కొన్ని ఆంతరిక విషయాలు అందరితో పంచుకోవడం చెప్పదగిన సూచన కాదు. వీరికి అష్టమ శని నడుస్తుంది. శని భగవానుడు బాగున్నప్పటికీ కూడా నవగ్రహ ఒత్తులతోటి దీపారాధన చేయండి. శనికి తైలాభిషేకం చేయించుకోవడం లేదా అఘోర పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శుక్రవారం అడగానే సోమవారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.